నమస్తే, నేను సిరి. గత కొన్ని రోజుల నుంచి చూస్తుంటే సోషల్ మీడియా అయితే చాలా వరకు అంటే గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా ఎలాంటి కీ రోల్ ప్లే చేసిందనే అంశం మీద, సోషల్ మీడియాలో అనేక మంది ఎలా మాట్లాడాలనే అంశం మీద, ఎలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళు అరెస్టుల వరకు వెళ్ళారనే అంశం మీద అయితే వార్తలు అయితే చాలా వరకు మనం చూస్తున్నాం. ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఏంటంటే ఒక సినీ డైరెక్టర్, ఆయన పేరు మోసిన సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు. ఈయన కూడా చాలా వరకు ఒకలాంటి మాటలు మాట్లాడడం, వ్యక్తిగత దూషణ చేయడం లాంటివి జరిగినాయి. సో ఆ తర్వాత అయితే పోలీసులు ఆయనకి నోటీసులు జారీ చేశారు. మరి ఇప్పుడు ఆయన అరెస్ట్ కాబోతున్నారా ఏంటి? ఒకవేళ అరెస్ట్ అయితే ఆయన మీద తీసుకోవాల్సిన చర్యలు ఎలాంటివి, ఎలా ఉండబోతున్నాయి అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ లీడర్ జోగి కృష్ణంరాజు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు చూస్తుంటే ఈ డైరెక్టర్ పేరు చెప్తే చాలామందిలో పూనకాలు వస్తాయి, చాలామందికి ఈయన ఇన్స్పిరేషన్. అలాంటి డైరెక్టర్ కానీ మాట్లాడడం మాత్రం ఏది లేకుండా వ్యక్తిగత దూషణ చేయడం, సోషల్ మీడియా కెమెరాల ముందుకు వచ్చేసి ఏది పడుతుంది మాట్లాడడం ఏంటంటారు? అంటే ఆయన పేరు చాలా పెద్దది, రామ్ గోపాల్ వర్మ, దేనికి భయపడడు. కానీ ఇలాంటి మాటలు మాట్లాడితే మరి ఎలా చూడాలి నేను? రామ్ గోపాల్ వర్మ మాకేంటి కర్మ అన్నట్టుగా తయారయ్యాడు ఆయన. నిజంగా చెప్పాలంటే అండి, రామ్ గోపాల్ వర్మ గారు భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఆయన కూడా ఒకరు. చాలా అద్భుతమైన డైరెక్టర్. ఈ బాలీవుడ్కి వెళ్ళి, అంటే టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్ళి ప్రయత్నం రాఘవేంద్రరావు గారు చేశారు, దాసరి నారాయణరావు గారు చేశారు, ఎవరో చేస్తున్నారు. కానీ ఎవరో అక్కడ సక్సీడ్ అవ్వలేకపోయారు. బాలీవుడ్ అంతా మాఫియా కదా. అలాంటిది బాలీవుడ్ వెళ్ళి తొడగొట్టాడు ఈయన. చాలా అంత అద్భుతమైన డైరెక్టర్ ఆయన. సో బుద్ధి కర్మానుసారిణి అని చెప్పి ఈ చెత్త సినిమాలు చేసి ఐస్ క్రీమ్ అని, ఆ క్రీమ్ అని, ఈ క్రీమ్ అని, అది మియా మాల్కోవా, కియా మాల్కోవా, పాల్కోవా, ఇలాంటి సినిమాలు తీసి సిగరెట్ మనిషిలా తయారైపోయాడు ఆయన. సో ఇప్పుడు ఆయన కూడా మరీ ఎంత విస్తృతంగా పోసాని కృష్ణమురళి లాగా అలాగా చేయకపోయినా ఆయన కూడా ఎంతో కొంత రాళ్ళేసాడు ఆయన కూడా. సో కోర్టులో తేలుతుంది. అంటే ఇప్పుడు ఏంటంటే ఈయన వెనకాల ఏదో ఉంది, మాఫియా ఉంది, ఆయన ఎట్లయినా కూడా తప్పిస్తారు, అందుకే ఆ ధైర్యంతో ఇలాంటివి మాటలు మాట్లాడతారని చెప్పేసి కొంతమంది ఒక వర్గం ప్రజలు మాట్లాడుతున్నారు. మరి దానికి మీరేమంటారు సార్? ఆయన తప్పించుకోవడానికి మాఫియాని వాడతాడంటే నేను నమ్మను. మాఫియా ఆయన వెనకాల మాఫియా ఏముంటుందండి? ఆయన ఒక సినిమా దర్శకుడు, ఆయన వెనకాల మాఫియా ఎందుకు ఉంటుంది? రక్షించడానికి అందరూ అంటారు ఉంటే వాళ్ళు రక్షిస్తారు, వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారా? ఇక్కడ నుంచి అలా లిఫ్ట్ చేసి వేరే దేశం తీసుకెళ్ళిపోతారా ఏంటి? అంటే ఆయన వెనకాల అలాంటిది ఒక బలం ఉంది కాబట్టి ఆయన ఏం మాట్లాడినా, ఆయన ఎలా ప్రవర్తించినా కూడా చెల్లుతుంది ఇండస్ట్రీలో అని చెప్పేసి ఒక టాక్. ఏమో రేవంత్ రెడ్డి గారు బాగా మిత్రుడు. ఎవరికి? రాము గారికి. రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు బాగా గురువు. ఏమో ఆ విధంగా ఏమన్నా ఈయన లాబింగ్ చేస్తాడేమో. అంటే మీరు మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నారంట. ఎందుకంటే వీళ్ళు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాడు కదా. మరి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఏంటంటే వ్యూహం సినిమా తీసి ఇక్కడ ఒక క్యారెక్టర్ల పేర్లు చేంజ్ చేసి, కాకపోతే చూడడానికి మాత్రం వాళ్ళలానే ఉన్న వాళ్ళ క్యారెక్టర్స్ని తీసుకొచ్చి వాళ్ళ పేర్లు కొంచెం చేంజ్ చేసి కొంచెం ఒకలాంటి మాటలు మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సో అలా ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా తప్పండి అది. ఒక మనిషిని కించపరచడం అన్నది చాలా తప్పు. సినిమా ద్వారా కానీ ఏ మాధ్యమం ద్వారా కానీ ఒక మనిషి వ్యక్తిగత జీవితాన్ని నువ్వు తీయడానికి చాలా అది తప్పు. అది కూడా ఎందుకు? ఆ సినిమా చూసి జనాలు ఏమైనా మారిపోయి ఓట్లేసేస్తారా? ఆడలేదుగా, ఒక్కరోజు కూడా ఆడదు అది. టికెట్ కూడా తెగదు. ఎందుకు అది తీసేందుకు? తీయించినోడికి బుద్ధి లేదు, తీసినోడికి బుద్ధి లేదు. అంటే దీని వెనకాల అంటే జస్ట్ పేరు మాత్రమే రామ్ గోపాల్ వర్మది, కానీ తీసింది మాత్రం వేరే వాళ్ళని కూడా అప్పట్లో వాళ్ళే చేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫండింగ్ చేశారు దాన్ని. పేరు మాత్రం ఆర్జీవి. సో ఫండింగ్ వచ్చింది కాబట్టి ఆయన అట్లా సపోర్ట్ చేశారు. కానీ వ్యక్తిగతంగా ఆయనకు అంత ఇష్టం లేదంటారా? మరి వ్యక్తిగతంగా ఆయన ఏంటంటే ఆయన అదొక టైప్ అయిన ఎవరి మాట వినడు. మరి ఇప్పుడు ఈ పరిణామాలన్నీ ఆయన ఎట్లా ఫేస్ చేస్తారంటారు? చెయ్యాలి, తప్పదు. మరి హాజరవ్వాల్సిందేనా? 100%. ఎవరి దగ్గర నుంచి అయితే ఆయనకు సపోర్ట్ స్టేషన్ పిలుస్తారు, క్వశ్చన్స్ వేస్తారు. ఆ క్వశ్చన్స్ సరైన సమాధానం వస్తే పర్వాలేదు,
విడిచిపెట్టేస్తారు కేసు పెట్టి. ఉమ్. లేదు అంటే కోర్టుకి పంపించి రిమైండ్ చేసేస్తారు. కొంతమంది ఏమంటున్నారంటే ఇట్లా వీటన్నిటిని తప్పించుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళిపోతాడు ఈయన రామ్ గోపాల్ వర్మ అని చెప్పేసి కూడా అంటున్నారు సార్. ఎక్కడ వెళ్ళిపోతారు, లుకౌట్ ఇచ్చేస్తారు. అట్లా అట్లా అంత భయపడే వ్యక్తి అయితే కాదని నేను అనుకుంటున్నాను. కాదు, భయపడ ఏదైనా కూడా ఫేస్ చేస్తాడని అనుకుంటున్నారు. మీరు అంటే మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, మీరు చూసారు కాబట్టి ఎట్లా ఉంటారు మరి రామ్ గోపాల్ వర్మ గారు? పర్వాలేదండి, ఆయన ఫేస్ చేస్తాడు, ఆ ధైర్యం ఉంది ఆయనకి. అది ఎక్కడి వరకు వెళ్ళినా, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాల్సిన, కోర్టుకి వెళ్ళాల్సిన, ఎంత వివరణ ఇవ్వాలో అంత వివరణ ఇవ్వాలి, తప్పదు. రామ్ గోపాల్ వర్మ అయినా తప్పదు, ఉత్తి వర్మ అయినా తప్పదు. అంటే ఇక్కడ చూస్తే ఇప్పుడు వర్ర రవీందర్ రెడ్డి ఉన్నాడు. ఆయన చెప్పింది ఏంటంటే కొంతమంది ప్యాలెస్ నుంచి వెళ్ళి మాకు స్క్రిప్ట్లు వస్తాయి, ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి, వీళ్ళ గురించి మాట్లాడాలి, వాళ్ళ గురించి. ఇప్పుడు అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తున్నారంటే మాకు అక్కడ నుంచి వెళ్ళి వస్తుంది స్క్రిప్ట్ అంతా కూడా, సో వాళ్ళు చెప్పిందే మేము చేస్తాం, ఇందులో మేము సొంతంగా చేసేది ఏం లేదు. గడ్డి తినమంటే తింటావా? వాళ్ళు పెండ తినమంటారు, తింటావా? తినలేదు కదా, వాళ్ళు చెప్పారని చేసే తప్పించుకోవడానికి అది ఆ కారణం చాలు, తప్పించుకోలేరు. ఇప్పుడు బోరగడ్డ అనిలైనా అదే చెప్పాడు, ఇప్పుడు వర్ర రవీందర్ రెడ్డి ఆయన అదే చెప్తున్నారు. ఇవన్నీ కూడా బోరగడ్డ అనిలేమో నాకు సజ్జల నుంచి వెళ్ళి వచ్చేది ఏదైనా కూడా. ఇంకొకటి ఏంటంటే నేను కూడా వైసీపీకి ఒక సలహాదారులుగా చేశానని చెప్పేసి బోరగడ్డ అనిల్ చెప్తుంటే ఏంటి సార్ ఇది? అసలు ఒక రౌడీ షీటర్ ఒక పార్టీకి సలహాదారులుగా ఉండడం ఏంటంటారు? అసలు చాలా మంది ఉన్నారు, ఆయన ఒక్కడే కాదు, చాలా మంది ఉన్నారు. ఆ పార్టీ రౌడీ పార్టీ. అంతేనా? నేను తెలుగుదేశం యాడ్ షూట్ చేయడానికి భీమిలి వెళ్ళా. యాడ్ షూట్ చేస్తుంటే ఒకడు పంచి కట్టుకుని వచ్చాడు, హ్యాట్ టూ డామ్ డిస్ హ్యాట్ చూ 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 గట్టిగా చూసా, ఎర్రగా కొంచెం తగ్గాడు నన్ను చూసి. నన్ను అప్పుడు దాకా వెనక నుంచి చూశాడు, ఎవడో అనుకున్నాడు వాడు. నన్ను చూసేటప్పటికి తగ్గాడు, కొంచెం దూరంగా వెళ్ళి యాక్టింగ్ మొదలెట్టాడు. అంటే రౌడీలు అలా ఉన్నారు. ఆ పార్టీ రౌడీ పార్టీ అంటారు. అందరి మీదకి అసలు ఏజ్ చూడకుండా ఏం చూడకుండా ఇళ్ల మీదకి దాళ్ళకి వెళ్ళడం, పార్టీ ఆఫీస్నే కొట్టారండి. అదే సార్ ఇప్పుడు ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అండి, తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ ఎలా ఉంటుంది, పార్టీ ఆఫీస్ అంటే తల్లి. అలాంటి ఆఫీస్ని మొత్తం ధ్వంసం చేసేసారు. అదేం సంస్కృతి అండి, విష సంస్కృతి కాకపోతే. ఎందుకు ఇంకా అంటే ఇక్కడ ఒకటే ప్రశ్న ఏంటంటే అందరికి ప్రజల్లో తొందరగా వీళ్ళ ఇప్పటికీ కూడా మేము ఇంకా బయటికి రాలేకపోతున్నాం, తొందరగా వీళ్ళని అరెస్ట్ చేస్తే చాలు అంటే 5 సంవత్సరాలు బాగా అణగారిపోయిన ఈ సర్కిల్ అంతా ఉంటుంది కదండి. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ సంగతి చెప్తాంరా అంటారు కదా, వాళ్ళందరికీ ఎలా ఉంటుంది, ఎంతటా అని ఉంటుంది పాపం. కానీ ఆ కక్ష తీర్చుకునే ఇది కాదు, చట్టం తన పని తాను చేసుకుని వెళ్ళిపోయేటట్టుగా ఉంటుంది తప్ప. ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదు. అంటే అన్ని సాక్ష్యాధారాలతోనే మేము పెడతాము, ఎవరు కూడా తప్పించుకోవడానికి అయితే లేదు అని చెప్పారు. కాకపోతే ఏంటంటే జనాల్లో ఒక ఆవేశం అయితే ఉంది. సో దీనికి కూడా తొందరగా ఈ అరెస్టులు కూడా జరగాలని చెప్పేసి నేను వాళ్ళ తరపున ఒక చిన్న విన్నపం అంతే సార్. సో థ్యాంక్ యూ సో మచ్.